నిజం చెప్పండి అమ్మా, దేవుడి దగ్గర నిజం ఒప్పుకుందాం. మనం మన గురించి ఎక్కువ ప్రార్థన చేస్తామా, ఇతరుల గురించి ఎక్కువ ప్రార్థన చేస్తామా? ఒకరి భారములు ఒకరు భరించండి అని వాక్యం చెప్తా ఉంది. భారము వహించి ప్రార్థన చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఒకరోజు పిక్నిక్కి టీచర్ అమ్మ పిల్లలందరినీ తీసుకెళ్ళిందంట. 100 మంది పిల్లలు. 100 మంది పిల్లలకు కూడా 100 బాళ్ళు కొనిచ్చిందంట. ఎవడి బాలు మీద వాడి పేరు మీరు రాసుకోండిరా అని చెప్పిందంట. అందరూ నాకు బంతులు ఇచ్చేయండిరా అందంట. అందరూ బంతులు ఇచ్చేశారు. అవన్నీ గ్రౌండ్లోకి తీసుకెళ్లి కలిపేసి అక్కడ పాడేసిందంట. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను రా, ఎవడు బాలు వాడు తెచ్చుకోండి, ఎవడు పేరున్న బాలు వాడి దగ్గర ఉండాలి అని చెప్పిందంట. ఎవడు పేరున్న బాలు దొరకలేదంట. ఈసారి మీకు 10 నిమిషాలే టైం ఇస్తాను రా, కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఎలా చేయండి, మీరు వెళ్ళగానే మీకు ఒక బంతి దొరుకుద్ది. ఆ బంతి మీద ఎవడి పేరు ఉందో వాడి పేరు గట్టిగా మీరు అరవండి, ఆడి బంతి తీసుకుంటాడు అని చెప్పి 5 నిమిషాల్లో ఎవడి పేరున్న బంతి వాడి చేతుల్లోకి వచ్చి చేరిందంట. ఒకరి భారము ఒకరు భరించకపోతే సంగమా, దేవుడు కార్యాలు సంఘము నడుమ చేయడు. కనుక ఒకరి భారము ఒకరు భరిస్తూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు సంఘములో జరుగుతాయి, త్వరగా జరుగుతాయి.